ఉన్నారు అక్కడ. అంటే ముఖ్యమంత్రిని కలిసింది క్యాబినెట్ భేటీ అయిపోయిన తర్వాత. కలిస్తే అదే టైంకి చలో మీరు దూసుకపోండి, మీ వెనకాల మేము ఉన్నాం, మీరు మాట్లాడండి అని చెప్పి రెచ్చగొట్టింది, మాట్లాడేలాగా చేసింది రేవంత్ రెడ్డి. ఇది రాసి పెట్టుకోండి. బీసీ మహిళను అడ్డు పెట్టుకొని ఆడినటువంటి గేమ్ ఎవరు ఆడిండ్రు? రెడ్డి గారు ఆడారు. రెడ్డి గారు గేమ్ ఆడారు. వీళ్ళు మిగతా కొంతమంది ఉన్నారు కదా, ఇక వాళ్ళ అనుచరులు ఎవరు, ఒకళ్ళు ఇంకొకరు భజన మండలి ఉన్నది కదా, సో వాళ్ళు కూడా వత్తాస పలికినారు. మనమేం మాట్లాడినాం? సమంత గురించి మాట్లాడినాం. సమంత గురించి స్టాండ్ బై తీసుకున్నాం. ఎవరిది తప్పు అంటే ఇద్దరిది తప్పే. ట్రోల్ చేసిన బీఆర్ఎస్ది తప్పే, కొండా సురేఖని అట్లా సోషల్ మీడియా టీం చేయడము, కొండా సురేఖ క్షణికావేశంలో మధ్యలో పేర్లు తీసుకొని వాళ్ళ గురించి మాట్లాడడం తప్పు. సో యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరో దగ్గర నుంచి పెద్ద హీరో వరకు రాజమౌళి, ప్రతి ఒక్కరు, ఆఖరికి రాజమౌళి గారు కూడా దీని గురించి స్పందించినారు. సో అంటే వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్లలో, వాళ్ళ ట్విట్టర్లలో ట్వీట్ చేస్తూ ఉన్నారు దీని గురించి. ఆఖరికి నిన్న కొండా సురేఖ గారు తన ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసి, ఎక్స్ అకౌంట్, ఈ ఎక్స్కో దండం, ట్వీట్కో దండం అని ఆఖరికి అకౌంటే డిలీట్ చేసేసింది. సో ఇప్పుడు ఇది తన మెడకి చుట్టుకోబోతోంది. ఏ రేవంత్ రెడ్డి కూడా వచ్చి నువ్వు మాట్లాడమంటే మాట్లాడిండ్రు, కానీ ఏ రేవంత్ రెడ్డి వచ్చి కూడా కాపాడు. డైరెక్ట్ కాల్ అమల గారు ప్రియాంక గాంధీకి చేసినారు. ప్రియాంక గాంధీ సస్పెండ్ చేయబోతుంది కొండా సురేఖను, బర్తరఫ్ చేయబోతున్నారు, మంత్రి పదవి నుంచి తీసేయబోతున్నారు. అంటే మీరు అక్కడ ఆలోచించాలి దేనికోసం ఇదంతా. ఒకళ్ళని ఉద్దేశించి మాట్లాడినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి, కానీ పక్కన ఇంకొకళ్ళ గురించి మాట్లాడడం ఏంది? అందులో ఆ అమ్మాయి చాలా మంచిది, ఎవరు, సమంత గారు. చాలా మొన్న కూడా చెప్పిన నేను, అనాథాలని చేరదీసి చదివిస్తుంది ఆవిడ. ఎంతోమందికి ఆపరేషన్లు చేయించింది. హీరోయిన్స్లో చాలా తక్కువ, చాలా అరుదు. అటువంటిది తన ఇన్కమ్ని సగం ప్రజలకే పంచిపెడతా ఉంది. చాలామంది హార్ట్ ఆపరేషన్స్ కానీ ఆపరేషన్స్కి డబ్బులు కట్టని వాళ్ళకి ఈమెనే దగ్గర ఉండి ఆపరేషన్ చేపిస్తారు. అండ్ అనాథ పిల్లలను చేరదీసింది, ఆర్ఫనేజ్ని. ఇన్ని మంచి పనులు చేస్తున్నా తన బతుకుతా ఉంటే మధ్యలో తీసుకొచ్చినారు. సో ఇవన్నీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ట్విట్టర్ అకౌంట్ కూడా డిలీట్ చేసింది. రేపో మాపో మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కాబోతోంది. జై భవానీ. సస్పెండ్ చేయబోతున్నారు. ఎందుకు అంటే చాలా సీరియస్గా నాగార్జున కుటుంబం ఈ విషయాన్ని తీసుకుంది. డైరెక్ట్గా ప్రియాంక గాంధీ గారికే కాల్ చేసింది, అమల గారు కాల్ చేశారు అంటే దాని అర్థమైంది. ఆలోచించండి. వర్గీకరణకు సవాలు ఆలస్యం అవుతుందంటున్న మందకృష్ణ. ఉద్యమం దిశగా ఆయన ఆలోచన, కమిషన్ల తీరుతో అసంతృప్తి, అవకాశాలు చేజారుతున్నాయనే బాధ, జాప్యంతో మరింత అన్యాయమనే డౌట్, ప్రతిపక్షాలు టేకప్ చేస్తాయనే సందేహం, బాధిగా కమ్యూనిటీ నేతల్లోనూ కూడా చర్చలు, లీగల్ చిక్కులు రాకుండా ప్రభుత్వం చర్యలు. అందుకే క్యాబినెట్ సబ్ కమిటీ జ్యుడిషియల్ కమిషన్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగమేనని సర్కార్ స్పష్టీకరణ. అందులో భాగంగానే అడ్వకేట్ జనరల్ ఒపీనియన్, కోర్టు కేసులతో ప్రక్రియ ఆగిపోకూడదనే ఆలోచన. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం ఎంత? కాంగ్రెస్ లోకల్ లీడర్లలో అలజడి. వర్గీకరణ ఇదొకటి అండ్ కులగణన ఒకటి. ఇది చేయకుండానే లోకల్ బాడీకి వెళ్ళేటట్టున్నారు. ఇది ఒకసారి ఆలోచించండి. గ్రూప్ 1 పై తీర్పు రిజర్వ్ వెల్లడించిన హైకోర్టు. ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలని చెప్పి గతంలో పిటిషన్, తప్పుడు ప్రశ్నలు, ఎస్టీ రిజర్వేషన్ పెంపుపై మరికొన్ని సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలని చెప్పి ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, తప్పుడు ప్రశ్నలకు తొలగించి మళ్ళీ ఫలితాలు విడుదల చేయాలని చెప్పి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. అలాగే వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టు కూడా తెలిసింది. ఇక్కడ గ్రూప్ 1 పై తీర్పు రిజర్వ్ వెల్లడించిన హైకోర్టు. ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలని గతంలో పిటిషన్ వేస్తున్నారు. సో దానికి సంబంధించి ఈ వ్యాఖ్యలు. కానీ గ్రూప్ 1
ఇది ఓకే, ఇది గతంలో వేసినటువంటి పిటిషన్. కానీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కొత్తగా జరగకముందే త్వరలో రిజల్ట్స్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అనౌన్స్ చేశారు. మొన్న జరిగినటువంటి డిఎస్సి రిజల్ట్స్లో గ్రూప్ 1 ఎగ్జామ్ రాయకముందే గ్రూప్ 1 రిజల్ట్స్ వస్తాయని చెప్పి ఎట్లా చెప్తారు రేవంత్ రెడ్డి గారు? పొజిషన్లో ఉండే పక్కన ఉన్న ఆఫీసర్స్ అని ఆపాలనా? అంటే ఎగ్జామ్స్ రాయకముందు వెనకపోతే ఏమైనా అవుతుందా అనేది ఒక చర్చ తీవ్రంగా జరుగుతోంది. రాజీవ్ గృహకల్ప ఫర్ సేల్, భూములు అమ్మకానికి సీఎం ఆమోదం. ఇబ్బందులు తెలుసుకోవాలని హౌసింగ్ ఆఫీసర్లకు సూచన. లోతుగా అధ్యయనం చేస్తున్న ఉన్నతాధికారులు. ఎంత లోతుగా చేస్తున్నారు? సమగ్ర నివేదిక తయారీకి అడుగులు. న్యాయ సంబంధిత ఇబ్బందులు ఉన్న భూములకు లేని వాటికి వేరువేరుగా. భూములు అమ్మకానికి సీఎం ఆమోదం. సుమారు 4500 ఎకరాలు ఉన్నట్టు గుర్తింపు. అందులో కొంతమేర సేల్ చేసేందుకు కసరత్తు. రాజీవ్ గృహకల్ప ఆస్తులు ఎందుకు? మీ మామగారు ఆస్తులు అమ్మచ్చు కదా సార్, లేకపోతే మీ ఆస్తులు అమ్మండి. ఆర్టీఐ యాక్ట్ల ద్వారా తెచ్చుకొని, లేకపోతే ఫహీం ఖురేషీ ఆస్తులు అమ్మండి. అంటే దోచుకునేదేమో దోచుకుంటారు, మళ్ళీ ఏమో ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారా మీరు? ఒక పక్కనేమో రాజీవ్ గృహకల్ప కట్టిస్తామంటున్నారు, మళ్ళీ గృహకల్ప ఇల్లే అమ్ముతున్నారు. ఎట్లా సార్ రేవంత్ సార్? జై భవానీ, జై భవానీ, జై భవానీ. గచ్చిబౌలిలో స్పోర్ట్స్ వర్సిటీ ఓకే, దీని గురించి ఆల్రెడీ మాట్లాడినాం కదా. సచివాలయ ఉద్యోగుల మూకుమ్మడి బదిలీ. దాదాపు 400 మందికి పైగానే ట్రాన్స్ఫర్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఆపై ర్యాంక్, అసిస్టెంట్ డిప్యూటీ జాయింట్ సెక్రటరీ వరకు 30 డిపార్ట్మెంట్లలో ఒకేసారి భారీ కుదుపు. ఏళ్ల తరబడి ఒకే శాఖలో పనిచేస్తున్నందున జిఏడి పంపిన ప్రతిపాదనలకు సీఎం ఓకే. నేడో రేపో అధికారికంగా ఉత్తర్వులు. ఓకే, మంచి విషయం. అది కాదు కథ. యాక్చువల్గా ఏం జరిగిందంటే సెక్రటేరియట్లో అందరూ బీఆర్ఎస్కి అనుకూలమైనటువంటి ఆఫీసర్లే ఉన్నారు. మెయిన్ రీజన్ అది చెప్పారు, వీళ్ళు ఏదో చెప్తారు. మొత్తం అక్కడంతా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది సెక్రటేరియట్లో, ఏ ఫైల్ ఎక్కడ మూవ్ అవుతుంది, ఏం జరుగుతోంది. సో ఇవన్నీ అందిస్తున్నారు అని చెప్పి ఉన్నోళ్ళని మార్చేసి వేరే వాళ్ళని పెట్టుకుంటున్నారు. టమాటా ఎట్ 100, భారీగా పెరిగిన టమాటా ధర. కూరగాయల రేట్లు సైతం హైక్. కిలో టమాటా ధర 100కు చేరుకున్నది. మిగతా కూరగాయల ధరలు సైతం భారీగా పెరిగాయి. దీంతో వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు. కూరగాయల రేట్లు పెరిగినాయి. ఇప్పుడు ఈ ఉక్రెయిన్ యుద్ధం వల్ల చమురు రేట్లన్నీ కూడా పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉంది. తెలంగాణలో ఇంకా దారుణ పరిస్థితి ఉంది. మార్కెట్లో డబ్బులు లేవు. రియల్ ఎస్టేట్ వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. నేను ఇవన్నీ మామూలుగా చెప్పట్లేదు, నేను మీకు ఉన్నట్టు చెప్తా ఉన్నా. రియల్ ఎస్టేట్లో రోడ్డు మీద పడ్డారు. చాలామంది కార్లు అమ్మకానికి పెట్టినరట, వాళ్ళ ఇల్లు అమ్మకానికి పెట్టినరట. కొనుగోలు 30%, కొనుగోలు అమ్మడం 30% అవుతున్నాయి, మిగతా 70% ఆగిపోయినాయట. సో ఇటువంటి పరిస్థితుల్లో కూరగాయల రేట్లు పెరగబట్టే, నూనె రేటు పెరగబట్టే, అన్నీ పెరిగి 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 ఏమవుతుంది? ఆఖరికి మరో శ్రీలంక అవుతుంది ఇది. సో దీనికి కారణం ఏంటి? ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉంది. మొన్న షేర్ మార్కెట్లో దాదాపు ఎన్ని కోట్లని 30,000 కోట్ల షేర్ మార్కెట్ మొత్తం పడిపోయింది మొన్న. సో ఆ రోజు షేర్స్ పెట్టిన వాళ్ళందరూ కొంతమంది గుండెపోతుతో చనిపోతే, ఇంకొంతమంది ఆత్మహత్య చేసుకున్నారట. ఏం చేయాలో అర్థం కాక. సో అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ప్రపంచం మొత్తం ఉంది. ఆర్థిక మాంద్యం వచ్చి మరో పక్కన 2 దేశాలకు యుద్ధం జరగబోతోంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మరింత రేట్లు పెరుగుతాయి. చమురు అంటే డీజిల్, ఆయిల్స్ ఉంటాయి కదా, మినరల్స్, పెట్రోల్, డీజిల్. సో ఇటువంటివి చమురు రేట్లు విపరీతంగా పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి. సో మరి ఉన్నదానికి కాపాడుకోకుండా మళ్ళీ ఇక్కడ అమ్మకానికి పెడతామంటారు, మళ్ళీ ఇక్కడేమో రేట్లు పెరుగుతున్నాయి. మళ్ళీ ఉన్నోళ్ళ ఇల్లులు కూల్చారు, లేనోళ్ళ మీద వాళ్ళు ఏడుస్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కూలుస్తారు. వీళ్ళు ఈఎంఐలే కట్టాలా, కూరగాయలే కొనాలా, తాటి మట్ట చేయాలన్నా ఏం చేయాలి? మిడిల్ క్లాస్ ఎక్కడ పోవాలి? ఇంకో రుణమాఫీ పూర్తి కాగానే రైతు భరోసా అనట. పంటల బీమా సబ్సిడీ పథకాలన్నీ అమలు చేస్తాం. ఈ నెలాఖరులోగా 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తాం. ఆ పైనున్న వారి విషయాన్ని ఆలోచిస్తాం. ఏ ఒక్క కుటుంబానికి బాకీ ఉండకూడదనే ప్రభుత్వ ఉద్దేశం. సరే సార్, ఇవన్నీ చేసేటప్పుడు మళ్ళీ కలుసుకుందాం, మాట్లాడుకుందాం. బాయ్.
4 కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసీ. నాడు 1000 కోట్లు రుణం తీసుకున్నారు, ఇప్పుడు ప్రక్షాళన వద్దంటూ గగ్గోలు. కొత్త విమానాశ్రయాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేస్తాం. అసోచాం సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి. ఎల్ఆర్ఎస్ను త్వరితగతిన పరిష్కరించాలి, నెలాఖరులోపు కొత్త ఆర్ఓఆర్ చట్టం అమలు, దసరాకు డబల్ ఇండ్లు, అర్హులైన పేదలను వెంటనే గుర్తించాలి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కరెక్టే, బిగ్ బాస్ హౌస్ నడిపే చాలా ఘోరంగా ఉంది. నేను చెప్తున్న తల్లిదండ్రులకు, దయచేసి బిగ్ బాస్ మాయలో పడి పిల్లల ముందు కూర్చొని బిగ్ బాస్ చూడకండి. సో అక్కడ జరిగే సన్నివేశాల వల్ల పిల్లలు మారిపోతారు, వాళ్ళ వైఖరి మారిపోతుంది. ఇప్పుడే ఫాస్ట్ జనరేషన్లో పుట్టబోయే పిల్లలు కూడా కడుపులోనే అని నేర్చేసుకుంటున్నారు. వాళ్ళు పుట్టినాక ఇంకా ఫాస్ట్గా ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా చెప్తున్నాను, నేను 3 years దగ్గర నుంచి కూడా నేను చెప్తా ఉన్నా. ఇటువంటి పరిస్థితిలో మీరు బిగ్ బాస్ చూడడం కోసం పిల్లల్ని కూడా అక్కడ వాళ్ళు కూడా చూస్తారు. మీరు ఏది చేస్తే వాళ్ళు అదే చేస్తారు కాబట్టి చూస్తే వాళ్ళకి రిలేషన్స్ అంటే విలువ తెలియదు. వాళ్ళు కూడా అటువంటివి నేర్చుకునే ప్రమాదం ఉన్నది. ఇటువంటివి పిల్లలు తొందరగా నేర్చుకుంటారు. సో దయచేసి ఈ బిగ్ బాస్ లాంటి షోలని బ్యాన్ చేయమని ఎంతోమంది అడుగుతున్నా బ్యాన్ చేయట్లేదు. వాళ్ళవి శృతి మించిపోతూ ఉన్నాయి. కొన్ని ఎపిసోడ్స్ చూస్తే కోర్స్ టైం ఉండదు మేము చూడం కానీ, బట్ ఈ ట్రోల్స్ అయితే వీటిలలో సోషల్ మీడియాలో కొన్ని సో చూస్తే భయంకరంగా అసలు వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలియదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇష్టానుసారం చేస్తూ ఉన్నారు. దానికి ఒక గైడ్ లైన్స్ లేవు, దానికి ఒక నియమాలు లేవు, ఏం లేవు. సో చాలా కిస్సింగ్ కావచ్చు, లేకపోతే రకరకాలుగా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అవన్నీ. సో దయచేసి తల్లిదండ్రులారా పిల్లలు అవి చూడకుండా చూసుకోండి, బిగ్ బాస్ చూడకుండా చూసుకోండి అని మాత్రం నేను సలహా ఇవ్వగలుగుతా. ఎందుకంటే అది బ్యాన్ చేయలేనటువంటి పరిస్థితి. అయితే బిగ్ బాస్కి ఆంక్షణ పెట్టాలి, లేదా దాన్ని బ్యాన్ అయినా చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితే తప్ప మీ పిల్లల్ని చూడనీయకుండా చూసుకోండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే, నెత్తురోడిన దండకారుణ్యం, మృతుల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు కమలేష్. ప్రతి కుటుంబానికి ఓ క్యూఆర్ కోడ్, అందరికీ కలిపి ఒక సంఖ్య, విడివిడిగా మరొకటట. తుది దశలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన. తొలుత రేషన్, మహాలక్ష్మి, తర్వాత ఇతర పథకాల అనుసంధానం అట. తిరుమలలో నెయ్యి కల్తీపై దర్యాప్తునకు స్వతంత్ర సిట్. పాత బండిని తుక్కు చేస్తే కొత్త వాహనానికి రాయితీ. నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. ద్విచక్ర వాహనాలకు 1000 నుంచి 7000 అట. కార్లకు 15,000 నుంచి 50,000. గ్రీన్ ట్యాక్స్ జరిమానాల నుంచి మినహాయింపట. ఏందేందో చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 90 నుండి 100 సీట్లు. ఇవే ఈనాడు మొత్తం అడ్వర్టైజ్మెంట్లు ఇదే ఉంటుంది. ఎన్నిటి జోలికి వెళ్ళినా రామోజీ ఫిలిం సిటీ జోలికి మాత్రం పోతలేరుగా, అంతే కదా. ఆదాబ్ చూద్దాము. పశ్చిమాసియాలో ఆగమాగం, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో ఉద్రిక్తత. తాజా పరిస్థితులపై భారత్ అలర్ట్. ప్రధాని మోదీ ఉన్నత స్థాయి మీటింగ్. హోం, రక్షణ, విదేశాంగ, ఆర్థిక మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారుడితో పీఎం భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. చాలా నేను చెప్తున్నా కదా, చాలా భయానక పరిస్థితులు రాబోతున్నాయి. ఈ యుద్ధం మరింత పెరిగిందంటే ప్రపంచ దేశాలకు కూడా ప్రాబ్లమే. మరో ప్రపంచ యుద్ధం మొదలైన ఆశ్చర్యపోకర్లేదు. అండ్ దానికంటే ముందు ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉంది. చాలామందిని ఉద్యోగాల నుంచి యుఎస్, యూకే లాంటి దేశాల్లో తీసేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న షేర్ మార్కెట్ పడిపోయింది. ఎందుకు పడిపోయింది? సో ఇంటర్లింక్ అయి ఉంది ఒకదానికొకటి. ఈ యుద్ధాల వల్లనే ఇవన్నీ ఇంటర్లింక్ అయింది. చెమరు రేట్లు కూడా పెరగబోతాయి. ఆకాశానంటే రేట్లు పెరుగుతాయి. సో దీనికి గనక బ్రేక్ వేయకపోతే మరిన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వస్తాయని చెప్తా ఉన్నాను. ధరణి రద్దు. త్వరలో కొత్త చట్టం. తెలంగాణలో ఆర్ఓఆర్ చట్టాన్ని తెస్తామట. ఈ నెలాఖరులోగా న్యూ సిస్టమ్ అమల్లోకి.
ఎన్ని నెలాఖరులు చెప్తారు సార్? ఓ స్త్రీ రేపురా, ఓ స్త్రీ రేపురా, ఓ స్త్రీ రేపురా. మీరు రెవెన్యూ శాఖ మంత్రి అయినప్పటి నుంచి ఆయన రేవంత్ రెడ్డి గారు జై భవానీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అన్నీ ఓ స్త్రీ రేపురాలే. ధరణి అడిగితే అదే. గత ప్రభుత్వం తలకాయ నొప్పి ధరణి అనే దరిద్రాన్ని కూర్చోబెట్టి నెత్తి మీద వాళ్ళు చేయి దూరుపుకున్నారు. ఆ సోమేష్ కుమార్ ఎక్కడున్నాడో ఏమో, వాళ్ళ సోమేష్ కుమార్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసే దమ్ములు లేవు మీకు. మాట్లాడతారు. ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయడం చూపించండి. ఎవరిని అరెస్ట్ చేసిండ్రు మీరు? ఎవరిని అరెస్ట్ చేసిండ్రు మీరు? ఇంకా నవీన్ మిట్టల్ భార్య సెటిల్మెంట్లు చేసుకుంటుంది వెనక పొంటి కూర్చొని. ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు మీరు? ఏం జరుగుతా ఉంది తెలంగాణలో? ఈ ధరణి అనే దరిద్రాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళని ఏం చేయలేదు. సోమేష్ కుమార్ ఇచ్చిన ఐడియా ఆయన ఏం చేయలేదు. పోనీ ప్రజలు మాత్రము అనుభవిస్తూ ఉన్నారు. 15 లక్షల మంది బాధితులు మింగలేరు, కక్కలేరు. ఆపరేషన్ల కోసం అమ్మకానికి పెట్టిన వాళ్ళు కొంతమంది. ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. ప్రజలంటే పట్టింపు లేదు, రైతులంటే లెక్కే లేదు. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు, మోసగాడు. అందరు అంటుంది సార్, మరి మిమ్మల్ని చూసే నేర్చుకున్నారు అంటున్నారు. 4.0 కాదు 8.0 వర్షన్ స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డిలో. బల్దియాలో లాంగ్ స్టాండింగ్ గబ్బిలాలు ఏళ్ల తరబడి ఒకే చోట పోస్టింగ్ దృష్టి సారించాలని ప్రభుత్వం. అభ్యర్థుల ఉత్కంఠ. గ్రూప్ 1 తీర్పుపై రిజర్వ్ హైకోర్టులో ముగిసిన వాదనలు ప్రిలిమినరీకిని సవరించాలని చెప్పి ఎస్టీ రిజర్వేషన్ల సవాల్ చేస్తూ వేర్వేరు పిటిషన్లు, ఇరు వర్గాల వాద ప్రతివాదనలు విన్న ధర్మాసనం. స్వతంత్ర సిట్ తిరుమల లడ్డూపై సుప్రీం సంచలన నిర్ణయం. లడ్డూ కల్తీ నెయ్యి వివాదంపై విచారణ. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మాసనం నిర్ణయం. 5 సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ ఏర్పాటు, సిబిఐ పర్యవేక్షణలో విచారణ. డ్రాగన్ దూకుడు, వాస్తవాధీన రేఖ వెంట నిర్మాణాలు. భారత్ కూడా అదే స్థాయిలో వేగంగా సరిహద్దుల వద్ద సౌకర్యాలు అప్గ్రేడ్. వాయుసేన ఎయిర్ మార్షల్